హాయ్ అండి అందరికీ. అంటే మనం కియా క్యారెన్స్లో పెట్రోల్ దాంట్లో సిఎన్జి ఇన్స్టాల్ చేశారని చెప్పాను కదా. అయితే సిఎన్జి ఇన్స్టాల్ చేయడంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేయించిన కంపెనీ వచ్చేసి లవాటో. అంటే ఇప్పుడు ఫిట్ చేయించిన తర్వాత ఏమన్నా ఇండికేషన్స్ వస్తున్నాయా, మీరు కేజీకి ఎంత పడుతుంది, ఈ ఫిట్టింగ్ మంచిగా చేస్తారా చేయరా అని చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి, నమ్మకం ఉంటేనే ఏదైనా పని జరుగుద్ది, లేదంటే ఏది జరగదు. ఇప్పుడు నేనైతే ఇన్స్టాల్ చేయించి ఆల్మోస్ట్ ఒక 6,000-7,000 తిరిగాను. నేను లాస్ట్ మంత్ చేయించాను. వీడియో పెడదామని చెప్పేసి అనుకున్నాను ఎమ్మటే. కాకపోతే వీడియో ఎమ్మటే పెడితే తెలియదు కదా. ఇప్పుడు నేనంటే ఇన్స్టాల్ చేయించుకొని చేసి పెట్టొచ్చు ఎమ్మటే, అలా పెడితే తెలియదు నాకు కూడా. అంటే ఇప్పుడు చేయించుకున్న ఎమ్మటే పెడితే అసలు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా లేవనేది తెలియదు కదా. సో ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మన ఇండికేషన్స్ లైట్స్ కూడా ఏం రావట్లేదు. బండి మూమెంట్ కూడా ఇప్పుడు పెట్రోల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం పికప్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు నాకైతే ప్రస్తుతానికి అయితే వెహికల్ అయితే బాగానే నడుస్తుంది. నాకు వచ్చేసి ఎంత క్లైమ్ చేస్తుంది అనేది మీకు ప్రూఫ్తో చూపిస్తాను ఒకసారి. అంటే ఇప్పుడు నేను పెట్టించిన ట్యాంక్లో ఎంత పడుతుంది సిఎన్జి అనేది, మనం కొట్టించిన తర్వాత మనం ఎంత తిరగవచ్చు, ఎన్ని కేజీస్తో ఎంత తిరగవచ్చు అనేది ఒక ప్రూఫ్ పెడతాను మీకు. వీడియో ద్వారా పెడతాను. వీడియో ద్వారా పెడితేనే ఏంటంటే మీకు నేను చెప్పేదానికంటే చూపించడం బెటర్ కదా. సో అందుకని అలా చేస్తాను అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే వెహికల్ అనేది రన్నింగ్లోనే ఉంది, మీరు చూస్తున్నారు. ఇక సిఎన్జిలోనే నడుస్తుంది. వెహికల్ రన్నింగ్లోనే ఉంది, 1 అవర్ నుంచి రన్నింగ్లోనే ఉంది ఆల్మోస్ట్. మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది ఎలా వర్క్ చేస్తుంది ఏందనేది. మీకు ఇండికేషన్ లైట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూడండి. నాకైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు కూడా పెట్టించుకోవాలి అనుకుంటే ధైర్యం చేసి పెట్టించుకోవచ్చు అంతే. అంతకుమించి వేరే వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం మంచి. చాలామంది నన్ను అయితే అన్నారు పికప్ బాగుండదు, బండి అంత రన్నింగ్ ఉండదు, పెట్టించడం కన్నా కంపెనీదే బాగుంటుందని చెప్పారు. మీరేమంటారు సజెస్ట్ చేయండి, చూద్దాం మరి.